నమస్తే ఏపీ 01 న్యూస్కు స్వాగతం. నా పేరు తన్నీరు శ్రీనివాసులు. మరి వివరాల్లోనికి వెళితే గుత్తి పట్టణంలోని పలు చోట్ల నడి రోడ్డులోనే విద్యుత్ స్తంభాలు ఉన్నప్పటికీ సంబంధిత మున్సిపల్ అధికారులు కానీ విద్యుత్ శాఖ అధికారులు కానీ ఏళ్ళు గడుస్తున్నా పట్టించుకోవడం లేదని, కొన్ని స్తంభాలు ఏకంగా వంగిపోయినా కానీ మరి అధికారులు వీటిపై దృష్టి సారించి మరి నడి రోడ్డులో ఉన్నటువంటి విద్యుత్ స్తంభాలను ప్రక్కగా మార్చడం అయితేనేమి, మరి వంగిపోయినటువంటి విద్యుత్ స్తంభాల స్థానంలో కొత్తవి వేయకపోవడం వల్ల చాలా ప్రమాదకరంగా మారిందని పట్టణ ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరి వివరాల్లోనికి వెళ్తే ఉప్పర వీధి నుంచి అంటే ఉద్యానవనం ఉన్న వాళ్ళ ఉద్యానవనం నుంచి ఉత్తరం వైపు సందులోనికి వెళ్తే ఒక విద్యుత్ స్తంభం వాలింది. మరి ఈ నేపథ్యంలో అక్కడి నుంచి కొంచెం ముందుకు వెళ్తే మెయిన్ రోడ్లోనే ఒక హోటల్ కానుకొని 2-3 స్తంభాలని ఒకటే చోట ఏర్పాటు చేశారు. నడి రోడ్డులోనే ఉన్నాయి. వీటి వల్ల మరి భారీ వాహనాలు ఒకటేసారి 2 వస్తే మాత్రం మరి ప్రమాదకరంగా మారుతుందని వీటిని తొలగించి రోడ్డుకు ఒక వారకు వేయాలని చెప్పి నడి రోడ్లో నుంచి తొలగించాలని స్థానికులు, ప్రయాణికులైతేనేమి, వాహన చోదకులైతేనేమి చాలామంది ఆందోళన వ్యక్తం చేస్తున్నా, ఇబ్బందులకు గురవుతున్న సంబంధిత అధికారులు పట్టించుకోకపోవడం శోచనీయంగా మారిందని పలువురు వాపోతున్నారు. అదేవిధంగా కటిక వీధిలో కూడా ప్రవేశ మార్గంలో కూడా ఓ విద్యుత్ స్తంభము వంగిపోయింది. ఈ స్థానంలో కూడా క్రొత్తది ఏర్పాటు చేయాలని పలువురు కోరుతున్నారు. స్టేట్ బ్యాంకు ప్రక్కన ఉన్నటువంటి ఒక వీధిలో కూడా విద్యుత్ స్తంభాలు 2 కూడా నడి రోడ్లను ఏర్పాటు చేశారు. ఇప్పటి వరకు కూడా ఈ మార్గంలో ఎలాంటి లారీ కూడా వచ్చేటువంటి అవకాశం లేదని స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. అంతేకాకుండా గుత్తి ఆర్ఎస్లో శ్రీరామ దేవాలయం వెనుక కూడా గల వీధిలో విద్యుత్ స్తంభము రోడ్డు మధ్యలోనే ఉంది. ఇటువంటివి అనేకమైనటువంటి విద్యుత్ స్తంభాలు నడి రోడ్డులో ఉన్న విషయాన్ని సంబంధిత అధికారులు పట్టించుకోకపోవడం బాధాకరంగా ఉందని, త్వరితగతిన నడి రోడ్డులో ఉన్నటువంటి స్తంభాలను తొలగించాలని సంబంధిత విద్యుత్ శాఖ అధికారులకు ప్రజలు విన్నవిస్తున్నారు.